సో యో వాట్సాప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. మీ అందరు కూడా ఎలా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్. సో చూశారు కదా, ఇదే మన వరల్డ్ అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఈ అండర్ గ్రౌండ్ బేస్ అయితే కట్టామన్నమాట. సో అండర్ గ్రౌండ్ బేస్ అయితే చేసాం. సో ఇదంతా ఇలాగా మొత్తం ఇదంతా చేశాను. ఇదంతా మీకు అంతా టైం ల్యాప్స్లో పెట్టాను. సో మంచి సాంగ్స్ అయితే పెట్టాను అనుకుంటున్నాను. సో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో చూసి సో మ్యాక్సిమం చాలామంది స్కిప్ చేస్తున్నారు. సో చూసారు కదా గైస్, నేనైతే మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇలాగా దీన్ని స్ట్రిప్ మైనింగ్ అంటారు గైస్. సో నాకు స్ట్రిప్ మైనింగ్ చేయడం అలవాటు అనమాట. సో అంటే ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు ఆడేవాడిని. ఏదో చిన్నగా ట్రైల్ ఉంటుంది కదా, అది మైండ్ క్రాఫ్ట్ ట్రైల్ అదనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీకు అయితే నాయిస్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది నేను మా టెర్రస్ మీద అయితే రికార్డ్ చేస్తున్నాను. సో బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ నాయిసెస్ అయితే మీకు రావచ్చు. సో కాస్త బేర్ చేయండి గైస్ ఈ ఒక్క వీడియో కోసం. సో మిగిలిన వీడియోలన్నీ మేజారిటీ మీకు ఈ వాయిస్ అన్నది నాయిస్ అన్నది రాకుండా చూసుకుంటాను. సో ఇదంతా చేశాను నేను మైనింగ్ అయితే. సో స్ట్రిప్ మైనింగ్ అంటే ఏం లేదు గైస్. సో ఇలా చేస్తాం. నార్మల్గా ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రూట్ అనమాట మనకి. సో ఇలా చేస్తాం, మళ్ళీ ఇలా చేస్తాం, మళ్ళీ ఇంకో 2-3 బ్లాక్స్, ఎన్ని బ్లాక్స్ మీ ఇష్టం అనమాట. నేనైతే 5 బ్లాక్స్ తీసుకుంటాను. సో మళ్ళీ ఇలా చేస్తాం, మళ్ళీ ఇలా చేస్తాం అనమాట మైనింగ్. సో అలాగా. సో చాలా స్ట్రిప్ మైనింగ్స్ ఇప్పుడైతే బాగానే ఉంటుంది, కానీ ఇంకా ముందు వెళ్తున్న కొద్దీ మరి పెద్దగా అనిపించి మనకు కన్ఫ్యూజ్ అయితే అయిపోతాయి. అందుకే నేను అక్కడ టార్చెస్ అయితే కింద నేల మీద పెట్టాను, చూసారు కదా. సో అదనమాట. సో ఇది మనకి లాస్ట్ ఎపిసోడ్లో కనిపించిన డైమండ్స్. సో అది దాన్ని నేనైతే మైనింగ్ అయితే చేయలేదు డైమండ్స్ కోసం. సో 1 సెకండ్, ఇక్కడ లైటింగ్ లేనట్టుంది, మాప్స్ ఏమైనా స్పాన్ అవుతాయి. సో ఇక్కడ పెట్టేద్దాం. సో మీకైతే బ్రైట్నెస్ కానీ ఎక్కువ ఉంటే కాస్త వేర్ చేయండి గైస్. అంటే నేను ఇది బయట చేస్తున్నాను కదా, సో అందుకని నాకు బ్రైట్నెస్ ఎక్కువ ఉండకపోతే కనిపిది అనమాట. సో మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను. సో ఈ ఓకే డోర్స్ అనమాట, డోర్స్ పెట్టుకున్నాను ఇలాగా. సో అండ్ మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఐరన్ పికాక్స్ అయితే చేసుకున్నాం. సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. సో అందుకని ఇది ఫస్ట్ పికాక్స్ కింద అయితే దాచాను. సో ఇది మరి లాస్ట్ వీడియోలో చేశాను, లేదులేండి మైనింగ్ చేస్తున్నప్పుడు అయింది ఇది. సో మళ్ళీ కొత్త పికాక్స్ అయితే చేశాను. సో చూసారు కదా 23 ఐరన్ అయితే సో మైనింగ్ చేశాను. నాకైతే 23 ఐరన్ దొరికింది. ఇంకా ఉన్నట్టుంది, స్మెల్ట్ చేశాను గైస్, ఉంది. సో మొత్తం 38 అనమాట. సో టోటల్ వచ్చేసి 61 ఆల్మోస్ట్ స్టాక్ గైస్. ఇంకో 3 ఏమో తక్కువైనాయి అంతే స్టాక్కి. సో గోల్డ్ చూసారు కదా. అండ్ ఈ హో అయితే చెప్తాను గైస్ దీని గురించి. సో అండ్ ఇవన్నీ మీకు తెలిసినవే. సో నా దగ్గర కాపర్ అయితే ఉంది, ఇది కూడా పెట్టేద్దాం లోపల. సో ఇది లాస్ట్ ఎపిసోడ్లో 2 క్రాఫ్టింగ్ టేబుల్ అదే స్టేర్స్ కోసం చేసుకోవడానికి అండర్ గ్రౌండ్లో చేసుకున్నాను కదా క్రాఫ్టింగ్ టేబుల్ అది. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ ట్రీస్ అయితే చూడొచ్చు, ఆ పైన కూడా ట్రీస్ ఉంటాయి, అవి కూడా రిమూవ్ చేస్తాను నేను. సో ఎస్ గైస్, ఈ ఎపిసోడ్లో అయితే మీకు కౌ క్రషర్ బిల్డ్ చేస్తాను అనేది చెప్పాను. సో ఎస్ నాకు గుర్తుంది. సో మళ్ళీ ఇదైతే మీరు కొత్తగా చూసి ఉండొచ్చు. సో ఫార్మ్స్ అనమాట. సో షుగర్ కేన్, ప్రజెంట్ అయితే నేను షుగర్ కేన్ గ్రో చేస్తున్నాను గైస్. సో మనకు అవసరం ఉంది ఫ్యూచర్లో, దాంతో చాలా చాలా అవసరం ఉందన్నమాట. సో దాంతో ఓకే. అండ్ ఇది వీట్ గైస్. ఈ వీట్ మనం దేనికోసం చేస్తామంటే దీనివల్ల 2 పర్పసెస్ అయినా. మెయిన్ పర్పస్ వచ్చి ఫుడ్ గురించే గైస్. సో మనకి చెప్పాను మీకు లాస్ట్ ఎపిసోడ్లో కౌ క్రషర్ అని. సో మధ్యలో నాకు ఒక దగ్గర స్కెల్టన్ కనిపిస్తే అని చంపేస్తే నాకు వచ్చినాయి అనమాట. సో అది కనుక గైస్ అక్కడ ఉన్నది మన కోసం కౌ అయితే ఇలా మన వైపు చూస్తుంది. సో దాన్ని తెలిసిపోయినట్టుంది. సో ఎస్ గైస్, మనమైతే ఈ ఎపిసోడ్లో కౌ క్రషర్ అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నాం. సో చేసేద్దాం ఈరోజు. సో దాని గురించి వీట్. సో కౌస్ని అట్రాక్ట్ చేయాలంటే మనకి వీట్ అయితే కావాలి గైస్. సో అందుకని నేనైతే వీట్ అయితే రెడీగా ఉంచుకున్నాను, రెడీ చేసుకుంటున్నాను కాబట్టి ఇది ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదు. సో రెడీ అయినా తీసేసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. అండ్ ఇది కూడా నాకు తెలిసి ఫస్ట్ పెట్టినట్టున్నాను, అందుకే తొందరగా గ్రో అయిపోయినాయి. సో ప్రజెంట్ అయితే ఇదే గైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అనుకుంటున్నాను. సో మనమైతే ఒక ఫార్మింగ్ ఏరియా చేసుకోవాలి. సో నేనైతే రెడీ. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మేబీ నాకు తెలిసి ఫార్మింగ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఏదో వస్తుందేమో నాకు తెలిసి. ఎందుకంటే మరి మనకి కౌ క్రషర్ రన్ చేయాలంటే మనకి వీట్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే కౌస్ మళ్ళీ మనం బ్రీడ్ చేయాలి. సో మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రజెంట్ అయితే
సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది, కాసేపు మీకు తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఓకే గైస్, మొత్తానికి నాయిస్ అయితే క్లియర్ అయింది అనమాట. సో ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో ఏదో సంథింగ్ ఏదో బిజినెస్ సంబంధించిన ఏదో ట్రక్ అయితే వచ్చింది. సో గోల గోల అనమాట పాటలతో. సో మళ్ళీ మనకు కోఆపరేట్ అయితే పడిపోద్ది. సో నేను ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ కావాలి గైస్. సో ఆల్రెడీ కాస్త డీప్ స్లైడ్ అయితే తీసుకున్నాను. సో నేను ఇది బాగుంటుందో లేదో నాకైతే తెలియదు. సో ఈ స్టోన్స్ అన్నవి సో ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇలా నార్మల్ కింద పెట్టి, సో ఎందుకంటే నాకు కాస్త బిల్డ్ అన్నది ట్రై చేస్తున్నాను గైస్, కాస్త మంచిగా రావాలని. సో వేరే డిఫరెంట్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇదిగోండి ఉన్నాయి. సో క్రాఫ్ట్ బుల్లోకి ఇది మార్చాను. సో ఇది ఒకటి తీసుకున్నాం. సో జస్ట్ ఫర్ ట్రైలింగ్ గైస్, ట్రయల్ పర్పస్ అనమాట. ఏది బాగుంటుందో నాకైతే తెలియట్లేదు. సో అనవసరంగా చేస్తున్నాను. సో ఒక్క స్టోన్ కట్టర్ చేసుకుంటే మంచిది. సో స్టోన్ కట్టర్ సో ఒకటి సరిపోతుంది దీనికి. అండ్ ఆల్సో మనం ఏమంటారు ఎస్ హాపర్స్ని కూడా చేసుకోవాలి. సో స్టోన్ కట్టర్ కోసం ఏం కావాలో నాకు తెలియదు. సో టైప్ చేద్దాం స్టోన్ కట్టర్ అని. సో స్టోన్ కట్టర్ వచ్చింది ఉంటుంది, ఎస్ కేస్ వచ్చింది. సో మనకి స్టోన్ అయితే కావాలి. సో ప్రజెంట్ ఇప్పుడు బేస్లో స్టోన్ అయితే లేదు. సో మనం అయితే పెట్టేద్దాం కొంత. సో తక్కువ కాబుల్ స్టోన్ ఎక్కడ ఉంది? ఓకే, సో కాస్త కాబుల్ స్టోన్ అయితే పెట్టేద్దాం. సో ఇందులో తొందరగా స్మెల్ట్ అవుతుంది అంటారా? సో ఎస్ వెళ్ళట్లేదు ఇందులోకి. ఓకే, ఇందులో ఎంత కోల్ ఎందుకులేండి. సో స్ప్లిట్ అయితే చేసేద్దాం. సో ఇది ఓకే, ఇప్పుడు ఇది ఇలా రెడీ అవుతూ ఉంటుందిలేండి. సో నేనేమనుకుంటున్నానంటే, సో నైట్ అయితే అయిపోయింది. సో స్లీప్ అయితే వేద్దాం. సో ఇది కొంచెం చూసారు కదా, ఈ ప్లేస్లో అయితే నేనైతే బిల్డ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ కాస్త డట్ కూడా తీసాను అక్కడ. సో పైన ఉన్న ట్రీస్ కూడా తీసాను. సో అక్కడ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమవుద్దో చూడాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కాస్త వెళ్ళి అది రెడీ అయ్యే లోపలికల్లా అయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ కౌస్ని అయితే ట్రాప్ చేయాలి గైస్. సో ఫస్ట్ మనం లీడ్ అయితే లేదు, లీడ్ ఉంటే చాలా ఈజీ అయ్యేది. సో నేను చూశాను ట్రేడర్ కోసం అయితే, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు వచ్చినా బాగుండేది, బట్ ఇప్పుడు రాలేదు. సో ఇంకేం చేస్తానండి. సో ఈ వీట్ కమంట్రా. ఓకే, ఒకటి అయితే వచ్చింది మనకి. సో అక్కడ ఇంకోటి ఉంది కదా. సో ఇది ఎక్కడితో ఆగిపోయింది. ఎస్కేస్ ఇది కాస్త సిరాసిరగ్గానే ఉంటుంది. కాస్త ఈ పని చేయాలంటే మనకు అంత ఫాస్ట్ అవ్వదు గైస్, కాస్త పేషెన్స్ అయితే కావాలి. సో ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే నేను దీన్ని ఇక్కడ వదిలేసి దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకే కమాన్. ఓకే గైస్ వస్తుంది. ఓకే ఓకే, ఇది కూడా ఇక్కడ ఉందన్నమాట. సో పర్లేదులేండి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పిట్ లాంటిది చేయాలి. దాంట్లో వాటిని తోసేయాలి మనం. సో ఇప్పుడు కమాన్ రండి. ఈ ఎలాగైనా పడాలి గేసి. ఇప్పుడు ఇందులో నేను పడకూడదు, నాకు తెలిసి నేనే పడిపెట్టున్నాను ఫస్ట్ ఇటు కన్నా ముందు. అరే ఓకే 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 ఎస్, నాకు అది బ్లాక్ లేదు కదా, అందుకని వెళ్ళదు. సో మనమే తోసేయాలి వీటిని. కమాన్ వెళ్ళు. ఎస్ ఒకటైతే వెళ్ళిపోయింది. ఇంకోటి ఇప్పుడు ఈ రెండే మనకి ఫుడ్ దోతలు అనమాట. సో ఓకే, మళ్ళీ ఆశ పెట్టినట్టు ఉంటుంది. పర్లేదు, కంగారు పడకండి, నేనైతే మీకు ఫుడ్ పెడతాను. ఓకే, ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఇదైతే ఫిల్ చేయడానికి అయితే డర్ట్ అయితే కావాలి గైస్. సో నేను ఇది కాస్త చిన్నగా కాస్త కిందకి అయితే తెద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని ఎస్ జస్ట్ ఒక స్టెప్ కిందకి అయినట్టయితే పెడుతున్నాను అనమాట. సో ఎక్కువ డర్ట్ అయితే వేస్ట్ చేసేయద్దు. వేస్ట్ చేయొద్దండి, వేస్ట్ అవుతుంది. సో ఓకేలేండి, మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అది మళ్ళీ నాకు ఎడిటింగ్ ప్రాబ్లం అయితే అయిపోతుంది.
సో నేను మొత్తం ఇదంతా క్లియర్ చేసిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే. సో ఓకే గైస్, మొత్తానికి వాయిస్ అయితే కాస్త వర్క్ క్లియర్ అయితే అయ్యింది. సో మరి వచ్చేసాను. సో కాస్త ఇదిగోండి బ్లాక్స్ అయితే తీసుకున్నాను. సో చూద్దాం. సో కాస్త బ్లాక్స్ అయితే ఓకే పర్లేదు. సో స్టోన్ అయితే ఇందాక పెట్టాం కదా స్టోన్ కట్టర్ కోసం. సో ఇందులో కాదు, ఓకే ఇందులో ఓకే ఇందాక అయితే తీసాను మీకు. సో ఇందాక కట్ అయితే చేశాను కదా అప్పుడు ఇందులో అయితే పెట్టాను. సో S37 స్టోన్ అయితే ఉంది. సో తీసుకుందాం. సో ఓకే స్టోన్ కట్టర్ అయితే క్రాఫ్ట్ అయితే చేసేద్దాం ఇప్పుడు. సో స్టోన్ తీసుకొని సో ఇలా ఓకే సారీ సో ఇలా కాదు, సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. సో ఇది తీసుకుందాం. సో ఒక ఐరన్ పెడితే సో ఓకే స్టోన్ కట్టర్ అయితే వచ్చేసింది. సో తీసుకుందాం. సో ఇప్పుడు ఇది కాస్త మంచిగా పెడదాం ఎక్కడైనా. సో ఓకే ఇక్కడ పెడదాం. ఎస్ ఇప్పుడు కాస్త ఈ కాబుల్ స్టోన్ అయితే కాస్త డీప్ స్లేట్ కాబుల్ స్టోన్ కదా. సో దీన్ని బ్రిక్స్ కింద వదిలేండి. స్టేర్స్ అయితే చేసుకుందాం కొన్ని. సో ఓకే కొన్ని ఒక 8 అయితే సరిపోదు, బట్ నేనైతే కాస్త తీసుకుంటున్నాను. సో కాస్త డెకరేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అండ్ ఆల్సో మళ్ళీ ఇంకా ఎస్సీ పాలిష్ డీప్ స్లేట్ ఓకే 200 అండి. సో వద్దు. సో ఓకే ఇప్పుడు వెళ్దాం అక్కడికి. సో నైట్ అయితే అవుతూ వస్తుంది. సో ఒక నైట్ అయితే బెడ్ మన దగ్గర ఉంది కదా. సో స్లీప్ అయితే వేసేద్దాం. సో ఓకే ఓకే గైస్ కాస్త ఫుడ్ అయితే తీసుకుందాం. కాస్త డల్ అయితే కొంచెం తక్కువ అయితే అయింది కదా. ఒక కాస్త లాగ్ అయితే వస్తుంది. సో ఈ గ్రాస్ వల్ల అయితే సో ఓకే షెడ్ మర్చిపోయాను నేను. సో గ్రాస్ అయితే మనం వాటర్తో అయితే రిమూవ్ చేయొచ్చు గైస్. వాటర్ ప్యాకెట్ అయితే చేసుకుందాం అనుకున్నాను. సో మర్చిపోయాను. సో వెళ్ళేది ఇప్పుడైతే చేసుకుందాం. సో వాటర్తో అయితే మనకి గ్రాస్ అనేది తొందరగా వచ్చేద్ది అనమాట. సో ఓకే ఒక 3 ఐరన్ అయితే కావాలి. సో తీసుకుందాం 3 ఐరన్. ఓకే ఎస్. సో ఇప్పుడైతే క్రాఫ్ట్ అయితే చేసేద్దాం ఒక బకెట్ని. సో 1 2 3 ఓకే ఇలా ఇచ్చింది. సో ఓకే సో ఇలా పెట్టుకుని మనకు ఒక బకెట్ వచ్చేది గైస్. సో బకెట్ అయితే తీసుకుందాం. సో వాటర్ అయితే కావాలి ఇప్పుడు మనకి. సో అండ్ ఆల్సో మర్చిపోయాను హాపర్స్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు గుర్తొచ్చింది కాస్త చెస్ట్స్ కావాలి. సో దానికి వుడ్ అయితే తీసుకుందాం. ఓకే కమాన్ ఎస్. సో ఇప్పుడు కాస్త హాపర్స్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనమే చేద్దాంలేండి. సో ఇదే అనుకుంటున్నాను రెసిపీ. సో ఇదో కాదని సరిగ్గా గుర్తులేదు. సో మర్చిపోయాను. సో కాస్త చెస్ట్స్ అయితే చేసుకోవాలి కదా మర్చిపోయాను. సో ఒక 16 ప్లాంక్స్ ఏమో సరిపోతాయి. సో ఓకే సో దీంతో అయితే మనకి 2 చెస్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తే చెప్పాను కదా గైస్ కాస్త నేను అసలు బయట ఎన్విరాన్మెంట్ సౌండ్స్ అయితే ఉంటాయి. సో ఓకే సారీ ఇదే ఎలా కాదనుకుంటా. సో సర్లేండి కాస్త సెర్చ్ అయితే చేద్దాం. సో ఓకే సెర్చ్ చేద్దాంలేండి హాపర్స్ ఓకే వచ్చినాయి. సో ఓకే ఇదనమాట రెసిపీ. ఓకే సర్లేండి. సో తీసుకుందాం ఒక 2. సో ఇంకొకటి ఎస్ 2 అయితే వచ్చేసినాయి అనమాట మనకి ఇప్పుడైతే. సో వెళ్ళి సో నైట్ అయితే అయిపోయింది. సో స్లీప్ అయితే వేసేద్దాం. సో దానికన్నా ముందు కాస్త మనకి ఇంకో చెస్ట్ అయితే కావాలి గైస్. కావాలంటే మనం డబుల్ చెస్ట్ అయినా పెట్టుకోవచ్చు, బట్ నాకైతే ఒక చెస్ట్ అయితే సరిపోద్ది. సో ఓకే ఎస్ ఒక చెస్ట్ అయితే వచ్చేసింది. సో సర్లేండి నైట్ అయితే అయిపోయింది కదా. సో స్లీప్ అయితే వేసేద్దాం. ఎస్ ఓకే సో మార్నింగ్ అవ్వగానే మనమైతే అక్కడికి వెళ్ళి అయితే బిల్ చేద్దాం గైస్. కాస్త నేను అనుకుంటున్నాను ఒక విధంగా. సో అలా అవుతుందో లేదో మనకైతే తెలీదు. సో చూద్దాం. సరే ఎస్ ఓకే బకెట్ అయితే తీసుకుందాం అండ్ వాటర్. షట్ కీపర్ గైస్ క్రేపర్. ఇప్పుడు దీన్ని అయితే నేను చంపలేను అనుకుంటున్నాను. సో ట్రై అయితే వేద్దాం. సో ఎస్ పేలక 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 ఓకే 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 ఇంకోసారి. సో పేలక పేలక పేలకో వద్దు. ఓకే షెడ్ అయిపోయింది గైస్ అమ్మా ఓకే పేలిపోయింది అనమాట. సర్లేండి ఇప్పుడు కావాలి వద్దులేండి. ఇప్పుడు మనకి మెయిన్ బిల్డ్ అయితే ఇంపార్టెంట్. సో బిల్డ్ అయితే చేద్దాం. కొంచెం వాటర్ అయితే తెచ్చుకుందాం. సో అక్కడ పైన క్లియర్ అయితే చేయాలి కదా. ఫస్ట్ ఈ హెల్త్ అయితే ఫిల్ అయిపోయింది మనకి. సో ఓకే ఎస్ ఇప్పుడైతే ఓకే కమాన్ ఇది కాస్త పాత కూడా చేయాలి కదా ఇక్కడ. కాస్త ఇప్పుడు చూడండి ఇప్పుడు సింపుల్గా మనకి గ్రాస్ అయితే రిమూవ్ అయిపోద్ది అనమాట. సో చూసారు కదా. సో చాలా సింపుల్ అనమాట ఇదైతే మనకి. సో ఎలాగైతే సింపుల్గా చేసేయచ్చు, బట్ కాస్త ఒక్కొక్కసారి అయితే ఇది గొండి ఎలా అవుతూ ఉంటుంది అనమాట. సో అండర్ వైపులు అయితే వెళ్దు. సో ఓకే ట్రై సో పర్లేదులేండి తీసేద్దాం ఇలాగా. సో అండ్ ఆల్సో ఈ పైన వద్దులేండి. సో ఇక్కడ కూడా అవ్వట్లేదు. సో ఓకే పర్లేదులే మనకి ఇక్కడే బిల్డ్ అయితే చేసుకుందాం. సో పర్లేదు. సో కాస్త ఇది కూడా తీసేద్దాం. ఓకే ఇక్కడ కాస్త బాగానే అయింది. సో ఓకే గైస్ ఇప్పుడు అయింది. ఓకే ఓకే
సో అటు సైడ్ అయితే వెళ్ళలేదు. సో అది కూడా కాస్త క్లియర్ చేసేద్దాం. ఓకే, సో కింద ఫామ్స్ ఏమైనా అయ్యింది అనుకుంటున్నా. సో ఓకే. సో సో చూసారు కదా గైస్, ఇక్కడైతే అనుకుంటున్నాను నేను. సో అదికుండా సైడ్ కూడా నేనైతే ఫిల్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఓకే, బిల్ అయితే చేద్దాం వెళ్ళి. సో ఎస్, ఓకే. సో మనమైతే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఎల్ షేప్లో అయితే డిగ్ అయితే చేసుకోవాలి గైస్. నేను కాస్త సెంటర్ కోసం అయితే చూస్తున్నాను. సో ఈ సెంటర్ అనుకుంటున్నా. సో ఒకసారి ఆగండి. సో ఫిల్ చేసేద్దాం. సో సెంటర్ అయితే ఏంటో చూసుకుందాం. ఓకే, కాస్త అలా తీద్దాం. సో చూస్తున్నాను. సో ఒక పర్లేదు సెంటర్లోనే ఉందనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనకి హాపర్స్తో పని అయితే ఉంది. సో ఓకే, దానికన్నా మనకి చెస్ట్ అయితే కావాలి. సో చెస్ట్ తీసుకుందాం. ఎస్, ఓకే. ఇప్పుడు హాపర్ అయితే ప్లేస్ అయిపోయింది అనమాట. ఇలా ప్లేస్ చేయకూడదు కదా. సో మనకి ఫస్ట్ చెస్ట్ అయితే పెట్టుకుని దాని తర్వాత హాపర్ అయితే దాని ఫేసింగ్ అయితే ఇచ్చుకోవాలి. సో చెస్ట్ అయితే పెట్టేద్దాం. సో ఓకే, సో ఇప్పుడు దీనికి అటాచింగ్గా హాపర్ అనమాట. సో ఈ హాపర్కి అటాచింగ్గా ఇంకో హాపర్. సో ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. సో ఇలాగైతే వస్తుంది అనమాట మనకి. సో కాస్త బ్లాక్స్ అయితే తీసుకుందాం టెంపరీగా. ఓకే, ఇది వద్దులేండి, ఇది తీసేద్దాం. ఇక్కడ పెట్టిన ఇది అలా కూడా కవర్ అయిపోద్ది ప్లేస్. ఓకే, ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి. ఎస్, అండ్ ఇక్కడ ఒకటి ఫైనల్గా. సో ఇదనమాట. సో ఈ కాస్ట్ టెంపరీ గ్యాస్ మనకి బ్లాక్స్ అయితే పెట్టుకున్నాం కదా. సో ఎందుకంటే ఈ కవర్ చేసేస్తాయి అనమాట తర్వాత. సో ఇప్పుడు స్టేర్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇలాగా అండ్ ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ అనమాట. సో దీనిపైన మళ్ళీ ఓకే, షెడ్ రాంగ్ ప్లేస్మెంట్ అనమాట. సో తీసేద్దాంలేండి. సో కరెక్ట్ అయింది లేదులేండి, నాకు తెలిసి చెస్ట్లోకి వెళ్ళిపోయింది ఉంటుంది. ఎస్, చెస్ట్ అది ఇప్పుడు మనకు బాగా పనిచేస్తుంది కదా ఇది. సో ఇక్కడ ఒకటైతే పెట్టుకోవాలి. సో చూసారు కదా, అలాగైతే మనకి కింద అయితే బ్లాక్స్ ఉండిపోతాయి. సో ఇది కాస్త మనం పెట్టుకుందాం, కింద పెడదాం అనుకుంటున్నాను. బట్ నాకు తెలిసి చెస్ట్ అడ్డు అయిపోద్దేమో అండి. నాకు తెలిసి చెస్ట్ అయితే ఓపెన్ చేయను, ఏదైనా ఫుల్ బ్లాక్ పైన ఉంటే. సో ఒకసారి ఇది తీసేద్దాం. సో మళ్ళీ వద్దులేండి, మళ్ళీ తీస్తే మనకే ప్రాబ్లం. సో మళ్ళీ పెట్టేద్దాం అనమాట. సో మనకైతే కుదరదు మళ్ళీ. సో ఓకే, ఈ పైన అయితే పెట్టేద్దాం. సో ఇలాగా కాస్త లుక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అండ్ ఆల్సో ఓకే ఇలాగా. ఎస్, ఓకే. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయి వచ్చింది అనమాట. సో వాటర్ అయితే పెట్టేద్దాం లోపల మనం కాస్త. ఓకే, ఇలాగైతే వాటర్ అయితే పెట్టేసుకోవాలి. సో ఓకే, షిఫ్ట్ అయితే కొట్టాలి. ఓకే, క్రౌన్ చేయి అయితే నొక్కాలన్నమాట, లేదంటే మనకి హాపర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో ఇక సీడ్స్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే మన పావులని అయితే అక్కడ ట్రాప్ చేసామన్నమాట. ట్రాప్ చేసాం కదా. సో అక్కడికైతే వెళ్ళి వాటిని తెచ్చేద్దాం. బట్ దానికన్నా ముందు నేను అక్కడ ఆ కౌక్రషర్ కన్నా దానిపైన మనం ఒక వాల్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుందాం. ఓకే, ఏది తీసుకుందాం? ఓకే, తీసుకుందానండి, ఇది బాగుంది. ఓకే, స్లో. ఓకే, షిఫ్ట్ నొక్కైనా ఓకే, పర్లేదు. హంగర్ కూడా చాలా తక్కువ ఉంది కొంచెం. సో హాఫ్ హైట్ అయితే ఉంది, ఒక ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్దాం. ఓకే, పైకి అయితే ఎక్కుతున్నా. ఓకే గైస్, ఇప్పుడు సారీ మర్చిపోయిన, ఫస్ట్ మనకు హౌస్ తెచ్చుకోవాలి కదా. సో కాస్త మర్చిపోతున్నాను అనమాట. సో చూసారు కదా, అది నేనైతే ఫామ్. సో కాస్త వాటర్ అయితే తీసేసుకుందాం. షెడ్ నో షెడ్ అనుకున్నాను గైస్, ఫామ్ పొద్దునేసి పోయింది. సో నో ప్రాబ్లం లేండి, మళ్ళీ దీన్ని పెట్టేసుకుందాం. సో పర్లేదు, ఫిక్స్ అయితే చేసేసుకోవచ్చు. ఎస్, సీడ్స్. షెడ్ ఇందాక ఇక్కడ జంప్ చేసాం కదా గైస్. సో మనం ఫామ్ ఏరియా మీద కనుక జంప్ చేస్తే అది అక్కడ అలా డొట్ వచ్చేద్ది అనమాట. సో ఇప్పుడు తీయడం హో అయితే లేదు. సో ఓకే, అయితే ప్లాన్ చేసేద్దాం. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడైతే మనం అయితే మన కౌస్ని అయితే తెచ్చేద్దాం అనమాట. సో ఇవి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. సో వీటిని అయితే బయట తెచ్చేద్దాం. కమాండ్ రండి. ఓకే రండి. ఎస్, కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది గైస్. ఈ మరి ఎంటిటీస్ వల్ల ఏమో నాకు తెలిసి, మేబీ కౌకర్షల్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందేమో తెలీదు. సో పర్లేదులేండి. కమాండ్ రండి. రండి.
సో నాకైతే ఇంతకుముందు ఇంకో ఓల్డ్ అయితే ఉండదు గైస్. సో అదైతే బాగా వర్క్ చేసింది. సో కౌ క్రషర్ కానీ ఏటి వల్ల అయితే ల్యాగ్ అయితే అవ్వలేదు అనమాట. ఇది నాకు సెకండ్ టైం కౌ క్రషర్ చేయడం అయితే. సో అందుకనే సో ఇప్పుడు అసలైన టాస్క్ గైస్ మనకి ఏదైతే ఫస్ట్ ఇందులోకి ఈ హోల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో నిజంగా ఇప్పుడు మరి ఎలా ఉంటుందేమో తెలియదు. సో దీన్ని అయితే గెంటుతాం. సో ఇదే మెయిన్ టాస్క్ గైస్ అసలు. సో బిల్డ్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. సో వీటిని అయితే లోపల పెట్టడానికి అయితే ఇప్పుడు మనకి తలప్రాణం తోక్కొచ్చేది అనమాట. సో అంత టఫ్ అనమాట ఇది. ఒక గ్యాస్ ఒకటైతే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు రెండోది అయితే తోయాలన్నమాట. సో దీన్ని అయితే మళ్ళీ దాంట్లో పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే. సో అమ్మయ్య వెళ్ళిపోయింది కదా మొత్తానికి అయితే ఇది. సో రెండింటికి అయితే ఫీడ్ చేస్తాను అనమాట. సో రెండింటి ఫీడ్ చేసేటప్పటికి ఒకటి ఇంకో దానికోసం అయితే వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఒకటి అయితే ఉంది కదా లోపల. సో నాకు ఫస్ట్ ఇది అయితే గుర్తురాలేదు గైస్. సో ఎస్ నేను మర్చిపోయాను అనమాట. సో మొత్తానికి అయితే ఆ రెండోది అయితే నాకు నిజంగా గైస్ అసలు చుక్కలు చూపించేసింది అనమాట. సో చూసి ఉంటారు, మీకు అదైతే టైమ్లెస్ అయితే పెడతాను. సో పెంట అయితే అయిపోయింది గైస్ ఇక్కడైతే మొత్తానికి. సో వాటర్ అయితే తీసాను. సో మళ్ళీ అయితే పెట్టేద్దాం. సో మొత్తానికి అయిపోయింది లాస్ట్కి. ఓకే నైట్ అయితే అయిపోయింది. నైట్ అయిన తర్వాత సో ఇది ఇక్కడ కాస్త ఇదంతా సెట్ చేద్దాం. సో ఓకే పడుకొని పోదాం. సో నిజంగా గ్యాస్ అసలు లిటరల్లీ చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా కష్టం అయిపోయింది గ్యాస్. సో దాన్ని అయితే పెట్టడానికి. సో పర్లేదులేండి. ఓకే సో ఇప్పుడు కాస్త బ్లాక్స్ అయితే పెట్టాలి. సో ఆ రెండో బ్లాక్ ఎక్కడికి ఇప్పుడు అది తీసాను కదా, అది ఎక్కడికి ఎగిరిపోయిందేమో తెలీదు. సో ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ఒకసారి ఎదుగుదాం ఆగండి. సో నిజంగా గ్యాస్ అసలు మొత్తం మళ్ళీ మధ్యలో నేను ఆ వాటర్ తీయడానికి కూడా మామూలుగా కాదు. సో వాటర్ తీద్దాం అనుకుంటే ఆ కవ్వు ఉంది కదా ఆల్రెడీ, దాని నుంచి అయితే మిల్క్ వచ్చేస్తుంది. సో అదైతే ఇంకా తాగి మళ్ళీ ఇంక మొత్తానికి ఆ కింద బ్లాక్ అయితే బ్రేక్ చేసి దాని తర్వాత అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఓకే ఇక్కడ ఎక్కడ లేదు. సో ఎక్కడ ఉంటుంది అంటారు. సో కమాన్ పైకి అయితే వెళ్దాం. సో ఏమో వేసి అప్పుడు నాకైతే ఎక్కడ ఉందో తెలియట్లేదు. నా ఇన్వెంటరీలోకి కూడా వచ్చిందా ఏమో తెలియట్లేదు. నా ఇన్వెంటరీలోకి కూడా రాలేదనుకుంటా. సర్లేండి ఇంటికి వెళ్ళి అయితే క్రాఫ్ట్ అయితే చేసి వచ్చేద్దాం. ఓకే మళ్ళీ అయ్యే తీసుకుందాం. పాలిష్ డీప్ స్లేట్. సో ఒకటి రీప్లేస్ చేయడానికి. ఎస్ వెళ్దాం ఇంకా. అది నిజంగా గైస్ నా ఓపిక అంతా పోయిందనమాట. సో మొత్తం పేషెన్స్ అంతా పోయింది. సో దీనికోసం అంత కాదు. ఓకే సో ఓకే మొత్తం మూడిటితో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అది టఫ్ అనుకుంటా గైస్. సో సర్లేండి వదిలేండి. సో మొత్తానికి ఎలాగో బ్లాక్ చేస్తాం కదా, అది ఒకటి ఉండిపోవడం అయితే నాకు వేస్ట్ అవ్వడం అయితే ఇష్టం లేదు. సో మళ్ళీ ఇంకో 3 అయితే చేసేద్దాం. సో దేంతో చేసాను? ఓకే కాబుల్ స్టోన్ కదా. ఓకే కమాన్. ఓకే ఒక 3 అయితే తీసేసుకుందాం ఇంకా. సో ఇలా రావనుకుంటే ఓకే ఇలాగే తీసుకోవాలమ్మా. ఓకే 3
తీసేసుకున్నాను. నాకైతే అసలుకైతే ఇంక ఈ మిగిలింది కూడా చేయడానికి అయితే ఓపిక లేదు గైస్, కానీ బట్ ఇంకా వీడియో కోసం అయితే చేయక తప్పదు. ఓకే, సో అయితే రీప్లేస్ అయితే చేసేద్దాం. ఎస్ అవునా, షిఫ్ట్ నొక్కి ఓకే, ఇప్పుడు అటువైపు ఓకే. ఇప్పుడు ఇది తీసి ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళాలనుకుంటుంది అనుకుంటా, నాకు తెలిసి ఆ రెండింటి బేబీ ఇది. సో ఇప్పుడు దీన్ని కూడా లోపల వేయాలా? నా వల్ల కాదు గైస్, అసలు లిటరలీ నా వల్ల కాదనమాట. సో సర్లేండి, తల్లి నుంచి దూరం చేయడం ఎందుకులేండి. సో వేసేద్దాం. ఓకే, బ్రేక్ చేయండి, నా దగ్గరకు వచ్చాయి, అది మళ్ళీ పోదు కదా, అదే నా భయం. సో ఇప్పుడు ఇది కూడా వెళ్ళాలి ఇప్పుడు. సర్లేండి, దీన్ని కూడా లోపల వేసిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. సో ఓకే గైస్, మొత్తానికి అది కూడా వెళ్ళిపోయింది. సో ఎలా వెళ్ళింది నాకు కూడా తెలియదు, బట్ వెళ్ళిపోయిందిలేండి మన మంచిగా. బట్ ఇది కూడా కాసేపు అయితే నాకు నిజంగా అసలు తలపడి వచ్చేస్తుంది గైస్ నాకు ఇది చేసిన తర్వాత. మెయిన్ ఈ కౌస్ వల్ల చెప్పాను కదా, చేయడం అంతా అంత ఈజీ కాదు, బట్ నేను చేసిన తప్పు అయితే మీరు చేయొద్దు. సో ఫస్ట్ అవుట్ అయితే ఫీడ్ చేసి ఇంకో దాన్ని కూడా ఫీడ్ చేసేయండి. సో ఓకే, అమ్మయ్య ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది గైస్. మొత్తానికి కౌ క్రషర్ అయితే అయిపోయింది. సో మన దగ్గర ఫుడ్ కూడా చాలా తక్కువ అయిపోతుంది అనమాట, రోజు రోజుకి. 10 బ్రెడ్ ఉంది చూసారు కదా. సో ఇంకా డిపెండ్ అవ్వాలి, ఇంకా నెక్స్ట్ నుంచి మనం స్టేక్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట. సో కౌ క్రషర్, సో ఇది ఒకసారి వర్క్ చేయడం మొదలెట్టిందంటే మనకి ఇంకా ఫుల్ అనమాట, ఇంక మనకి ఫుడ్కి అయితే కొద ఉండదు అనమాట. సో ఇప్పుడు కాస్త డెకరేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో స్టేర్స్ అయితే తీసుకుంటున్నాను కొన్ని బ్రిక్స్ ఓకే వద్దులేండి, కాస్త డిఫరెంట్గా తీసుకుందాం. డీప్ ఫ్రెష్ ఇది ఉన్నాయి కదా టైల్ స్టేర్స్. సో ఓ షట్, మొత్తం అన్ని చేస్తాను గైస్. సో పర్లేదులేండి, సో ఇంకా ఏం చేయగలం, మొత్తం అంతా చేస్తాం కదా. అసలు షిఫ్ట్ నొక్కకపోయింది అనమాట, సో చూసుకోలేదు నేను. సో పర్లేదులేండి, మైనింగ్ ఏరియాలో మనకు బాగానే వస్తుంది. సో డీప్ స్లేట్ అనేది. సో మొత్తానికి ఇదిగోండి ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఆ బ్యాక్ సైడ్ అయితే ఒక బ్లాక్ అయితే కవర్ అయిపోద్ది. సో అందుకనే చెప్పాను ఈ ఏ బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో బట్ నేనైతే మరి మార్చేసాను, సో వేస్ట్ అని చెప్పాలి. ఓకే, చెస్ట్ కవర్ అయిపోతున్నట్టుంది ఇక్కడ. సో ఇప్పుడు ఎలాగా ఓకే తీసేద్దాంలేండి. సో ఇలా కూడా కానీ దొరకట్లేదు, సో తీసేద్దాం ఇంకా. ఓకే ఎలాగా ఇలా చేస్తా వద్దా? ఓకే బాలేదు గైస్, బాలేదు నాకు నచ్చలేదు. ఓపెన్ చేసుకుని ఇంకైతే కుదురుతుంది కానీ వద్దు, తీసేస్తున్నాను. ఎస్ ఓకే, ఇది ఇలాగే ఉంచేద్దాంలేండి. సో ఓకే, ఇది టఫ్ ఉంది కదా, ఇది ఎలా కూడా వాడలేదు. సో వాడింది మళ్ళీ తీసేద్దాంలేండి. సో ఇక్కడ రీప్లేస్ అయితే చేసేద్దాం. సో కాస్త బాగుంటుంది కదా అంతే, ఇంకేం వద్దు మనకి. నేను దాని గురించి చూస్తున్నాను అనమాట. సో కాస్త పర్లేదులేండి, ఇటు నుంచి చూస్తే బాగానే ఉంది, బట్ ఓకే వదిలేద్దాం. సో పర్లేదులేండి. సో ఓకే, టార్చెస్ అయితే పెడదాం కాస్త డెకరేషన్ పర్పస్. సో కమాన్, వద్దు ఇక్కడ పాడలేదు. సో ఇక్కడ ఒకటి ఓకే, ఇప్పుడు కాస్త చూడడానికి అయితే బాగుంది. సో ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి ఓకే. సో ఓకే, ఒక లాంత్ అనేది చేసుకుందాం కదా. మనకు వాల్ ఉంది కదా, ఆ వాల్ పైన అయితే పెడదాం. సో బాగుంటుంది కాస్త. సో ఒక లాంత్ అనేది చేసుకుందాం. సో లాంత్ ఎలా చేసుకోవాలంటే మనకి ఐరన్ కావాలి. ఒక ఐరన్ 120 ఉంది. ఐరన్ నగ్గెట్స్ కావాలి కదా దీనికి, మనకి 9 సరిపోతాయండి. సో ఇది ఇలాగా చుట్టూరు పెట్టేసుకొని, సో మధ్యలో టార్చ్ అది పెట్టుకోవాలన్నమాట. సో మనకి టార్చ్ అది ఓకే, ఒక లాంత్ అనేది వచ్చేద్దాం అనమాట, ఒకటి సరిపోతుందండి. సో ఇప్పుడు వెళ్దాం. సో ఐరన్ పెట్టేద్దాం లోపల, మనకి మళ్ళీ వద్దు, మళ్ళీ పోతే మళ్ళీ మన దగ్గర ఉంటే. సో ఓకే, మొత్తం కాస్త క్లియర్ చేసుకుందాం. ఓకే, సో చెస్ట్ అయితే ఫుల్ అయిపోయినట్టుంది గైస్. సో
పర్లేదులేండి. సో ఇప్పుడు మళ్ళీ అదంతా చేసేంత ఓపిక అయితే నాకైతే లేదు. సో తర్వాత అయితే ఆఫ్లైన్లో ఇంకో చెస్ట్ అయితే పెట్టుకుని అందులో అయితే పెట్టేస్తాను మొత్తానికి. సో ఎట్టకేలక ఇంకా ఫైనల్ మూమెంట్ గైస్. సో మొత్తానికి అయితే బిల్ అయితే ఫుల్ అయిపోయింది. ఎస్ గైస్. ఓకే. సో కాస్త ఏదో తేడాగా ఉంది. వద్దు గైస్, ఈ టార్చెస్ ఇక్కడ వేళ తీసేద్దాం. ఓకే. ఎస్. ఓకే గైస్, ఇప్పుడు కాస్త బాగుంది. ఇందాక టార్చెస్ పెట్టేస్తే ఏదో కేజ్ మొత్తం చుట్టూరు కేజ్ లాగా కనిపించి ఏదో అడ్డంగా ఉన్నట్టు లుక్ డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఓకే, పైనుంచి అయితే ఒక లుక్ అయితే చూసేద్దాం. సో ఓకే గైస్, బాగుంది. సో సాటిస్ఫై అయితే అయ్యాను. సో కష్టానికి అయితే ఫలితం దక్కింది. సో నాకైతే నచ్చింది. సో ఇదైతే ఎలా వర్క్ అవుతుందండి గైస్. సో ఏంటి అనేసి దాని పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయాను. సో మొత్తానికి మన దాంట్లో 26 ఎన్నో కౌస్ అయితే రావాలి. మనమైతే బ్రీడ్ చేస్తూ ఉండాలి వీటైతే పెట్టి. సో దాన్ని బట్టి అయితే అదైతే వర్క్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి అయితే మనకి స్టేక్ రావడం మొదలవుద్ది. సో నేను నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాను. సో ఓకే, సో మొత్తానికి అవకాశం అయితే చేస్తాం. సో ఇవాళ వీడియో ఎంతే గైస్. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వస్తాను. సో అంటిల్ దెన్ టాటా, సీ యూ లేటర్, టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.